హలో అండి, ఈరోజు నేను మాట్లాడబోయేది అడినాయిడెక్టమీ గురించి. సో అడినాయిడ్స్ అంటే మన ముక్కు వెనకాల భాగంలో ఉంటాయన్నమాట. సో దాన్ని తొలగించడమే అడినాయిడెక్టమీ అంటారు. సో అది మనము ఎండోస్కోపీ ద్వారా చేస్తాము. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ తోటి రేడియో ఫ్రీక్వెన్సీ అసిస్టెడ్ అడినాయిడెక్టమీ అండ్ కోబ్లేషన్ అసిస్టెడ్ అడినాయిడెక్టమీ అని ఇవి 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే బ్లీడింగ్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ సర్జరీ అయిపోయాక పెయిన్ అనేది తక్కువగా ఉంటుంది. చాలా మంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు, వాళ్ళకి సర్జరీ చేయించడం అవసరమా, లేదంటే వాళ్ళు అనస్థీషియా అనేది తట్టుకోగలుగుతారా అని చెప్పి. మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర అనస్థిస్ట్ ఉంటారు. వాళ్ళు కంప్లీట్ బాడీ చెకప్ చేసి ఒకవేళ మీ పిల్లలు దే ఆర్ ఫిట్ ఫర్ అనస్థీషియా అండ్ సర్జరీ ఆర్ నాట్ అనేది వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చాకే వీ టేక్ దెమ్ అప్ ఫర్ సర్జరీ. సిమ్టమ్స్ ని బట్టి ఇది ఒకవేళ అవసరం ఉంటే 2-year-olds కి కూడా చేయాల్సి వస్తుంది. ఈ సర్జరీ అనేది అప్రాక్సిమేట్లీ ఒక 45 నిమిషాలు పడుతుంది అండ్ డిశ్చార్జ్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ చేసేస్తాం అన్నమాట.